మన సొంత వాళ్ళు, మన ఇంట్లో ఉన్నవాళ్ళు, మనతో పాటు పెరిగిన వాళ్ళు మన గురించి ఆలోచించడానికి టైం లేకుండా ఎవరి జీవితాల్లో వాళ్ళు, ఎవరి పరిస్థితులతో వాళ్ళు పరిగెడుతున్న ఈ టైంలో తన తమ్ముడు కూతుర్ని కూడా తన కూతురులా, సొంత కూతురులాగా తన దగ్గర ఉంచుకుని తన బాగోగులు చూడడానికి డిసైడ్ అయ్యారు ఆవిడ. చాలా గొప్ప పని అమ్మా. మీరు చేస్తున్న అటు తల్లిని, ఇటు ఈ పాపని అంతా మీరు ఒకంటూ కుటుంబంలా మీ ముగ్గురు కలిసి ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. అండ్ ఉన్న కష్టాలు కొన్నైనా తీరాలనేదే మా ఆశ. మీ ద్వారానే సార్ మాకు ఇంత ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి మేము ఇక్కడ వరకు వచ్చి మాకు ఒక లైఫ్ ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. నాకు కాదు, ఈ తమ్ముడు కూతురికి ఒక లైఫ్ ఇచ్చినట్టు చేశారు మీరు. ఎందుకంటే పాపని ఇంకా ముందు ఇంకా నేను ఇంకొంచెం ఇంకెక్కువ కష్టపడి పాపకి ఇంకా మంచి లైఫ్ ఇచ్చి ఆ స్టేజ్లో పెట్టాలని నా కోరిక సార్. చాలా బాగా చదువుతుంది సార్ పాప. నీ పేరేంటమ్మా? మేఘన. దాదా ఇక్కడ దా. చిన్నారి నువ్వెవ్వరే అని అడిగే సందమామే, పొన్నారి నీ అల్లరే చూస్తుంటే ఎంత హాయ్. సో మేఘనా, ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాసా? బాగా చదువుతావు నువ్వు? బాగా చదువుతుంటావు? స్కూల్కి రోజు వెళ్తావా? సరే, నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు మనం వాళ్ళిద్దరి కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాం కదా, ఆ గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చేద్దాం. సరేనా? తీసుకొస్తా, ఇక్కడే ఉండు. ఓకే, 3, 2, 1. ఓకే, సో ఈరోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా వాళ్ళకంటూ సొంతంగా ఒక బ్యూటీ పార్లర్ వచ్చింది. అండ్ ఇక ఇప్పుడు వాళ్ళకున్న కష్టాలు కొన్నైనా తగ్గుతాయి. అండ్ దాని నుంచి వచ్చే ఆదాయం నిజంగా వాళ్ళకి ఉపయోగపడుతుందని కోరుకుందాం. ఆ పాప చదువు కానీ ఇంకా ఇంట్లో ఏ అవసరాలకైనా కానీ. దీంతో పాటు ఎలాగో బ్యూటీ పార్లర్ ఓపెన్ అయింది. బ్యూటీ పార్లర్లో దొరికే కొన్ని ఐటెంలు నా దగ్గర ఉన్నాయి. సో వీటిని మొదటి పోనీ చేయడానికి నేనే కౌంటర్ మీద ఉన్నాను. సో ఎవరెవరైనా వచ్చి కొనుక్కుందాం అనుకుంటే తప్పకుండా కొనుక్కోవచ్చు. మీరు కొనుక్కున్నా, మీరు స్పెండ్ చేసే ప్రతి రూపాయి ఆ ఫ్యామిలీకి ఎంతో బాగా యూజ్ అవుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు గవ్వ వంశీధర్. నేను ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నా. ఆత్మీయులైన కరీంనగర్ జిల్లా ప్రజలకు ఈరోజు మానవత్వం బ్రతికే ఉందని చెప్పి మరోసారి రుజువు చేసింది జీ తెలుగు యాజమాన్యం. ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర పక్షాన జీ తెలుగు యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఒక విద్యార్థి నాయకునిగా మా చెల్లెలు తమ్ములందరూ ఉన్నారు. ఈ చెల్లె కూడా మన చెల్లెనే కాబట్టి మీ అమ్మ మీరు బాధపడకురి, మీ ఇంటి పెద్ద కొడుకు నేనైతా. హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్, డిషుమ్ డిషుమ్ సౌండ్ లేదు, బ్లడ్ కూడా కానరాదు, అందమెట్టి కుద్దినావే ఘుమ్ ఘుమ్ ఘుమ్. సంపినాదే పైకి పంపినాదే నీ ఓర సూపు సాయి నాయుడే. లవ్ యూ చెప్పి మళ్ళీ నాలో ప్రాణం నింపుకోవే బుజ్జికొండే. నడుమొప్పే స్మైలీలా నాకోకే చెప్పేలా made it like Beckham baby. చల్ మార్. వెరీ గుడ్, చాలా పాడారు.
అండ్ చాలా ఫాస్ట్గా ఆడారు, ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఆడారు, చాలా బాగుంది. అండ్ ఈవిడ మాత్రం నిదానంగా ఆవిడ పని ఆవిడ చేసుకుంటారు. ఈవిడ చాలా తెలివితేటలతో చాలా ఫాస్ట్గా ఆడారు. ఆవిడ కాసేపు గ్లాస్ ఆవిడకి ఇచ్చి రిటర్న్ వచ్చి మళ్ళీ వెళ్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అండ్ అన్ని గ్లాసులు నువ్వు ఇటు తిరిగే తీసేసుకున్నావు కదమ్మా, పాత పొజిషన్కి వెళ్ళలేదుగా. సో నువ్వు చేసిన డబ్బా క్యాన్సిల్. మళ్ళీ చేస్తావమ్మా? వద్దొద్దు, ఆంటీకి అలసిపోతుంది, వద్దమ్మా. కష్టపడ్డారు ఆవిడ. సో మీ నలుగురికి థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్. రండమ్మా. మీరు చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అయింది కాబట్టి మీ చేతుల మీదుగా వాళ్ళిద్దరికి 25,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. మేడం గారితో స్టార్ట్ చేద్దాం. అమ్మ మీ పేరు? లక్ష్మి గారు. లక్ష్మి. అవునండి. ఓకే లక్ష్మి గారు, లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓకే. థ్యాంక్స్ అమ్మా, మీరు రాగానే లక్ష్మీ కళ వచ్చింది మాకు. సో మా లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం చూసాక మీకు ఏమనిపించింది? ఏం లేండి, జీ తెలుగు వాళ్ళకి మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అమ్మా, ఇంత దూరం వచ్చారు సపోర్ట్ చేయడానికి మాకు, అదే మాకు చాలా పెద్ద ధైర్యం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. మీ పేరు? హాయ్, దిస్ ఈజ్ రవలి రెడ్డి. Bye. ఐఎమ్ ఫ్రమ్ కిమ్స్ కాలేజ్. ఓకే, అడగండి. అమ్మా అడగండి క్వశ్చన్. అడగాలమ్మా. సోడియం క్లోరైడ్ కెమికల్ నేమ్ ఏంటమ్మా? NaCl. మార్చారు ఈ మధ్యన? ఎస్, నేనే మార్చా. ఫాస్ఫరస్ జిటాక్సైడ్. ఫాస్ఫరస్ జిటాక్సైడ్ అది కూడా ఉందా? ఇప్పుడే వింటున్నాను. నేను కెమిస్ట్రీ స్టూడెంట్. నేను కెమిస్ట్రీలో డిగ్రీ తీసుకున్నా తెలుసామా? అంటే దీని అర్థం కెమిస్ట్రీలో ప్రదీప్ లాస్ట్, నేను ఫస్ట్. అవునా? ఎస్. వెరీ గుడ్. అమాయకురాలా, నేను అన్నిట్లో లాస్టే, ఇప్పుడు ఓన్లీ కెమిస్ట్రీ అనుకుంటాను. సో నువ్వు బాగా చదువుతావు, చాలా అద్భుతాలు. ఓకే, మన ఇండియా ప్రెసిడెంట్ ఎవరమ్మా? డోంట్ నో. వెరీ గుడ్, పర్లే. ఓకే, మన నేషనల్ స్పోర్ట్ ఏంటమ్మా? ఇండియా నేషనల్ స్పోర్ట్. అయ్యో, నేను స్పోర్ట్స్ లో వీక్. అమ్మా జిటాక్సిన్ 650 అని టాబ్లెట్ ఉందమ్మా, మార్నింగ్ 2 వాడు, తగ్గిపోతుంది. ఓ, నాకు అర్థమైంది. దీన్ని బట్టి ప్రదీప్ డైలీ టాబ్లెట్స్ వేస్తూ నేను 4 వాడుతున్నా. నీకు కొంచెం తక్కువ పెంచాలి కాబట్టి 2 వాడితే చాలు. ఓకే, వాడతా. థ్యాంక్స్ అమ్మా, తగ్గిపోతులే, బాధపడదు. ఎస్, మీ పేరు? మై నేమ్ ఇస్ శృతి. మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేమా? డాన్స్ అంటే ఇంట్రెస్ట్. ఓ వెరీ గుడ్. సినిమా చూడడం అంటే ఇంట్రెస్ట్. చూస్తారా? పూర్తిగా చూస్తారు? పూర్తిగా. ఓ, నేను ఇంటర్వ్యూల వరకు చూస్తున్నాను ఈ మధ్యన. మిమ్మల్ని చూడడం అంటే ఇంకా ఇష్టం. ఆ విసికి మైక్ అడిగి ఇవ్వండి. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? ఉమా సార్. ఉమా, మీరు హౌస్ వైఫా? అవునండి. వెరీ గుడ్. సో మీరు టీవీ బాగా చూస్తారు, సినిమాలు చూస్తారా? అప్పుడప్పుడు చూస్తాను. అప్పుడప్పుడు. ఓకే, మీ వారు కాకుండా మీకు నచ్చిన హీరో ఎవరు? మా వారే హీరో సార్. ఉన్నారా ఆయన ఇక్కడ? ఉన్నారు సార్. ఎక్కడ? అక్కడ సార్ ఒకసారి లేచి నుంచోండి సార్, ప్రపంచానికి వీడియో ఆపేయండి. సో గురుగారి పేరేంటి? రాము సార్. రాము. మీ పేరు? ఉమా. ఇంట్రెస్టింగ్ నేమ్స్. రాములోనే ఉంది ఉమా. అయ్యయ్యో. నాకేమీ కావు అంటూ, నీ కష్టం నీది అంటూ, వెన్నెల నీ గడపను కాదని కాస్తుందా? ఇంతే నా రాత అంటూ, శోకం నా చుట్టమంటూ, ప్రతి నిమిషం శూన్యం వైపే చూస్తావా? మిగిలిన 2 పిల్లలతో వయసు మీద పడిన తల్లిదండ్రులు, వాళ్ళు పడే వేదన అది వర్ణించలేనిది. నీ కడుపున నేను ఎట్ట పుట్టాను, నీకు అందరు గుడ్డి పిల్లలే పుట్టారు, నేను సాధలేను అని మా అన్నయ్య అన్నాడు. అమ్మ ఆకలైతుంది, లేసి అన్నమైన ఉండమంటే బియ్యం లేదు, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎవరింటికి పోవాలి? ఇక పుట్టకనే ఇట్లా పుడితే ఇక చంపేసినా బాగుండును.